ప్రొనౌన్లో 10 వచ్చేసినండి. ఇంతకుముందు ఏం డిస్కస్ చేసిన ప్రొనౌన్లో పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్ ఇలా డిస్కస్ చేసినాం. అవన్నీ గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ వర్బ్కి వెళ్ళిపోవచ్చు. వర్బ్ అంటే ఏంటండి? ఏదైనా ఒక వాక్యము రాయాలంటే తప్పకుండా మనకి వర్బ్ కావాలి. ఆబ్జెక్ట్ లేకుండా అయినా వాక్యం చేయొచ్చు, కానీ వర్బ్ లేకుండా వాక్యాన్ని తయారు చేయరాదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్బ్? లుక్, వర్బ్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఎక్స్ప్రెస్ ఎస్ an action or a state. It expresses about action or state. పనిని గురించి కానీ స్థితిని గురించి కానీ తెలియజేసేటువంటి దానినే వర్బ్ అంటాం. వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ టెల్స్ అబౌట్ ద స్టేట్ అండ్ యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్. కర్త యొక్క స్థితిని కానీ లేదా కర్త చేసే పనిని గురించి కానీ తెలియజేసేటువంటి దానినే వర్బ్ అంటాము. కర్త అంటే ఎవరు తెలియజేస్తుంది, కర్త ఏమి చేస్తాడో తెలియజేస్తుంది. ఇట్ ఎక్స్ప్రెసెస్ అబౌట్ an action or a state. They went to house. ఇక్కడ చూడండి, they went to house. ఈ వెంట లేకపోతే they went to house. వెంట తీసేస్తే they to a house, they to house. There is no meaning. అక్కడ మీనింగ్ లేదండి. వాళ్ళు ఏం చేశారో కర్త ఏం చేశారో చెప్పేదే వర్బ్. ఐ బాట్ ఏ కార్. బాట్ తీసేస్తే అయ్యే కార్, నేను కారు, ఇలా మీనింగ్ లేదు. సో బాట్ ఈజ్ ద వర్బ్. నేను ఏం చేసినో చెప్తుంది. ద గర్ల్ ఏట్ ఏ బనానా. గర్ల్ ఏం తీసుకుంది ఇక్కడ? ద గర్ల్ ఏట్ ఏ బనానా. బనానాను తిన్నది. గర్ల్ ఏట్. ఏట్ తీసేస్తే గర్ల్ ఏట్. ఏట్ తీసేస్తే ఏమవుతుందండి? ఇట్ తిన్నది. ఏం తిన్నది? బనానా. ఏట్ లేకపోతే గర్ల్ ఏ బనానా, ఆ బాలికనే బనానా అవుతుంది. ద టీచర్ ఈజ్ టీచింగ్ గ్రామర్. ఈ టీచింగ్ తీసేస్తే టీచర్ ఈజ్ గ్రామర్, టీచర్ ఏ గ్రామర్ అవుతుండు. సో కర్త ఏమి చేస్తున్నాడో తెలియజేసేదే వర్బ్. ద బాయ్ ఈజ్ డ్రాయింగ్ ఏ పిక్చర్. డ్రాయింగ్ ఈజ్ వర్బ్, ఈజ్ ఈజ్ ఆల్సో వర్బ్. బాలుడు ఏమి చేస్తున్నాడో వర్బ్ తెలియజేస్తుంది. సో వర్బ్ అంటే ఏంటంటే కర్త ఏమి చేస్తున్నాడు, కర్త యొక్క స్థితి ఏంటి తెలియజేసేదే వర్బ్ అనమాట. మరి స్థితి ఇవన్నీ యాక్షన్ గురించి తెలియజేస్తుంది. మరి స్థితి ఏంది సార్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్